దివ్యనింటికి పిలిస్తే అందరికీ తెలిసిపోతుంది పౌడరు. వామ్మో, పిలవ కూడా చేద్దాం పద. పద. ఆ టీచర్ని ఇంటి ఆడపడుచు అనుకున్నా తప్పేం లేదు. ఒడిబియ్యం పోస్తే ఇంకా మంచిది. మొగుళ్లేని ఆడదానికి ఒడిబియ్యం ఎలా పోస్తారా? మతి లేకుండా మాట్లాడుతున్నావు. ఆయనకి నిజంగానే మతి లేదు. అయినా ఎవరో టీచర్ని మనింటి ఆడపడుచుతో పోల్చటం ఏంటి? తననింటికి పిలవటం ఏంటి? దివ్య ఇంటికి రావడానికి ఒప్పుకోను. ఇంకా టీచర్ని ఎలా రానిస్తాను? అస్సలు రానివ్వకూడదమ్మా. ఎవరు పడితే వాళ్ళు రావటానికి ఈ దేవన సత్రమా మఠమా? సూర్యదేవర వారిల్లు. అయినా ఆ టీచర్ గొప్పేంట్రా? జీతం తీసుకుని పాఠాలు చెప్తుంది. మన వాడికి స్పెషల్ గా చెప్పటం లేదుగా. అందరితో పాటు ఈడు. ఆవిడ పిల్లలందరినీ సమానంగా చూసినప్పుడు మనం కూడా టీచర్లందరినీ సమానంగా చూడాలి. ఒక టీచర్ని ఇంటికి పిలిచి భోజనం బట్టలు పెట్టినప్పుడు మిగతా టీచర్లు అవమానంగా ఫీల్ అవరు? అయితే టీచర్స్ అందరినీ పిలవండి. అందరికీ భోజనాలు బట్టలు పెడదాం. అవసరం లేదు. కావాలంటే స్కూల్ మొత్తానికి భోజనాలు పెట్టించండి. నేనేం ఫీల్ అవ్వను. అంతేకాని ఎవరో ఇంటికి రావడానికి వీల్లేదు. చెప్తే అర్థం చేసుకోండి శశి. నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. టీచర్ ఇంటికి రావద్దని చెప్పి మంచి పని చేశావమ్మా. లేదంటే గొడవలు అయిపోయాయి. నేనంటూ ఉండగా నాకు నచ్చని మనుషులెవరిని ఇంటికి రానివ్వను. ఆ మాట మీదే ఉండమ్మా. లేకపోతే ఎవరు పడితే వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. జై శ్రేయ, నేను మీకు పార్టీ ఇస్తాను, పదండి. అమ్మయ్యా, పెద్ద గండం గడిచిపోయింది చంద్రిక. లేదు పౌడరు, మళ్ళీ మనకి టెన్షన్ మొదలైంది. మంగ కోసం మనం పడిన పాటలు ఇప్పుడు దివ్య కోసం మళ్ళీ పడాలి. సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్. రాజధాని నగరంలో వీధి వీధి నీది నాది బ్రదర్. స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్. ఇదేంటి ఫ్లేమ్ ఆగిపోయింది? కంపతీసి గ్యాస్ అయిపోలేదు కదా? అయ్యో దేవుడా, నిజంగానే గ్యాస్ అయిపోయినట్టుంది. కర్రీ సగంలో ఉంది. ఇప్పుడెలా? టైం 8:30 అవుతుంది. కుమార్ స్కూల్లో ఉన్నాడో ఇంటికి వెళ్ళాడో? హలో మేడం. ఎక్కడున్నావు కుమార్? ఇంటికి వెళ్తున్నాను మేడం. వెళ్ళిపోయావా? మా ఇంటి దగ్గరలోనే ఉన్నాను మేడం. ఇంట్లో గ్యాస్ అయిపోయింది. ఏంటి, మీ ఇంట్లో గ్యాస్ అయిపోయిందా? 5 స్టార్ సిలిండర్ కూడా ఖాళీ అయింది. బంట మధ్యలో ఉంది కుమార్. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పటికిప్పుడు కొత్త సిలిండర్ అంటే కష్టం కదా మేడం. ఓ పని చేయండి. ఏంటి? మొన్న 5 స్టార్ చేసిన పని మీరు చేయండి. అతను చేసిన పనా? సగం వంటలో గ్యాస్ అయిపోయింది. నీ స్టవ్ కాసేపిస్తే వండుకుంటాను. అంటే ఇప్పుడు నేను అతన్ని సిలిండర్ అడగాలా? తప్పే ఉంది మేడం. ఆయన మీ గ్యాస్ వాడుకున్నాడు, మీరు ఆయన గ్యాస్ వాడుకోండి. నిన్ననే 5 స్టార్ చిన్న సిలిండర్ అయితే త్వరగా అయిపోతుందని పెద్ద సిలిండర్ తెచ్చుకున్నారు. వద్దు, ఇంకేదైనా ఐడియా చెప్పు కుమార్. హోటల్ నుంచి మీల్స్ పార్సల్ తీసుకురమ్మంటారా మేడం? బయట ఫుడ్ మంగకి మంచిది కాదు. ఒక్క 10 నిమిషాలు గ్యాస్ వచ్చుంటే కూర అయిపోయి ఉండేది. మేడం, అయితే వేరే ఆప్షన్ లేదు మేడం. 5 స్టార్ని అడగాల్సిందే. మళ్ళీ జన్మలో ఇటువైపు రాను. నా మొహం కూడా చూపించును. సంతోషం. శాశ్వతంగా రాకండి. చచ్చిన రానండి. గుడ్ బై. అంటే
అతనితో నాకు గొడవ అయింది కదా. మేడం ఆయన ఎప్పుడో మర్చిపోయి ఉంటాడు మేడం. లేదు, అది మనసులో పెట్టుకుని తనేమైనా అంటే. చచ్చా, అంజి సారు అలాంటి వారు కాదు మేడం, పక్కా జంటులు మేడం. అయినా గాని మేడం మీ ఇబ్బంది నాకు అర్థమైంది మేడం, మంగమ్మతో అడిగిచ్చండి. అంజి సారు అస్సలు కాదనడు. ఉంటాను మేడం. కుమార్, ఏం చేయాలి? మంగా ఇట్రా. ఏంటి మమ్మీ, వంట అయిందా? వడ్డిస్తావా? ఇంకా లేదే, గ్యాస్ అయిపోయింది. అయ్యయ్యో, ఇప్పుడెలా? నాకు బాగా ఆకలేస్తుంది. ఓ పని చేస్తావా? ఏం చేయాలి? మీ పీఈటీ సార్ని సిలిండర్ అడుగుతావా? నేనా? నువ్వు అడగొచ్చు కదా. అంటే నేనెలా తనని. అర్థమైంది, ఇందుకే ఎవరితోనూ గొడవపడొద్దని చెప్పేది. విన్నావా? ఇప్పుడు చూడు ఏమైందో. కొంచెం కూడా బ్రెయిన్ యూజ్ చేయవు. నోటికి ఎంత వస్తే అంత అనేస్తావు. ఏంటే పెద్ద ఆరిందలా నాకు చెప్తున్నావు? నీకు చెప్పే వాళ్ళు ఎవరు లేకనే ఇలా తయారయ్యావు. పోనీ నా మాటైనా వింటావా అంటే అది లేదు. నీతో ఎలా వేగాలో నాకు అర్థం కావట్లేదు. ఛాన్స్ దొరికింది కదా అని రెచ్చిపోతున్నావా? పాప మంజీ సార్ ఎంత మంచివారు. పోయి పోయి ఆయనతో గొడవ పెట్టుకున్నావు, అనవసరంగా తిట్టావు. సార్ నీకు స్కూల్లో కొలీగు, ఇక్కడ నైబరు. తనతో ఎలా ఉండాలి? ఫ్రెండ్లీగా ఉండాలా లేదా? ఒకరి అవసరం ఒకరికి ఉంటుందని నువ్వు తెలుసుకోకపోతే ఎలా? కొట్టానంటేనా? వెళ్ళి అడుగుతావా లేదా? తప్పు నువ్వు చేసి నన్ను అరుస్తావేంటి? నేను అడగనంటే ఏం చేస్తావు? అడక్కు. ఆకలి అన్నావు కదా, వాటర్ తాగి పడుకో. నాకే. నన్ను ఆకలితో పడుకోబెడతావా? మరి వెళ్ళి అడగొచ్చు కదే. అయితే సార్కి సారీ చెప్పు. ఏంటే ఎక్కువ చేస్తున్నావు? నేనెవరికి సారీ చెప్పను. అయితే నేను సార్ని అడగను. ప్లీజ్ మంగా, నా కోసం కాదు, నీ కోసం అడుగు. కావాలంటే నెక్స్ట్ టైం నుంచి గొడవ పడను. ప్రామిస్? నాపై నమ్మకం లేదా? ఓకే, మాట తప్పావో నీకు తార్ మార్ టక్కర్ మారే. రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్. సార్, హే రా బంగారం. మీరు మళ్ళీ తిరిగి వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఇందాక చెప్పావు కదా బంగారం. మా మమ్మీ మిమ్మల్ని తిట్టింది కదా, సారీ. అది కూడా చెప్పావు కదా బంగారం. మీరు చాలా మంచివారు సార్. అవునవును, అవును బంగారం, కానీ ఆ విషయం ఎవరికి అర్థం కావట్లేదు. మా మమ్మీకి అర్థమయ్యేలా చెప్పాను సార్. మిమ్మల్ని వెళ్ళిపోమని అన్నందుకు చెడామడా తిట్టేశాను. ఎవరిని? మా మమ్మీని సార్. ఇంకోసారి సార్ నేమన్నా అన్నావో గో పెట్టెప్కాయ సౌండ్ వచ్చేస్తుందని వార్నింగ్ ఇచ్చాను సార్. వద్దు బంగారం, నా కోసం నువ్వు అంత రిస్క్ తీసుకోకు. మీకు తెలియదు సార్, మీరు ఇన్నోసెంట్ అని, మీకు వెనక ముందు ఎవరూ లేరని మా మమ్మీ మిమ్మల్ని టార్చర్ చేస్తుంది. మీకు నేనున్నాను, ఇకపై మీపై ఈగ కూడా వాలనివ్వను. ఆ మాట చాలు బంగారం. కానీ నువ్వు మమ్మీతో గొడవ పెట్టుకోకే. మరి మీరు హర్ట్ అయ్యారు కదా సార్. అంతా ఒత్తిదే. నేనేం ఫీల్ అవ్వలేదు, హ్యాపీగా ఉన్నాను. చూడు ఎంత ఉల్లాసంగా ఉన్నాను, ఎంత ఉత్సాహంగా ఉన్నాను. మీరు నిజంగా మంచివారు సార్. మరి మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది, కాసేపు మీ సిలిండర్ ఇస్తారా? ఏం కావాలన్నా తీసుకో బంగారం. సిలిండర్ ఏంటి, నువ్వు ఏదడిగినా ఇచ్చేస్తాను.
ఏంటి బంగారం, సిలిండర్ కావాలా? అవును సార్, మా ఇంటికి తీసుకొస్తారా? సారీ బంగారం, నేను కూడా వంట చేస్తున్నాను. కావాలంటే మీ ఇంటినే ఇక్కడికి తీసుకురండి. అంటే మా మమ్మీ ఇక్కడికి వచ్చి వంట చేసుకోవాలా సార్? మరి నా సిలిండర్ అయిపోయినప్పుడు నేనే మీ ఇంటికి వచ్చి వంట చేసుకున్నాను కదా. ఏం అక్కర్లేదు, వచ్చే మంగా. నాకు ఆకలిస్తుంది మమ్మీ. అతని ఇంట్లో మనం వంట చేసుకోవడం ఏంటే? మన ఇంట్లో సార్ చేసుకున్నారు కదా. రేపు కొత్త సిలిండర్ తెచ్చుకుందాం, వచ్చేయ్. రేపటి వరకు ఫస్ట్ ఉండాలా? బాగా ఆకలిస్తుంది, త్వరగా తీసుకురా మమ్మీ. Just one more time. మంగా, మన కూర మంచి స్మెల్ వస్తుంది కదా. అవును మమ్మీ. అంటే నా కూర రావట్లేదనేగా? ఇప్పుడు చూడు ఎలా వస్తుందో. ఇంకోటి వేద్దాం, ఎక్కువ స్మెల్ వచ్చేసింది. మమ్మీ, కూర మాడిపోయినట్టుంది. మన కూర కాదులే మంగా. హలో, ఎందుకు నవ్వుతున్నారు? నేను కూడా మాస్టర్ షెఫ్నే. ఆ మాటకొస్తే నలుడు భీముడు వంటి గొప్ప గొప్ప వంట వాళ్ళందరూ అందరూ మా మగాళ్లే. Sucker starting Armageddon, 'cause I'm on mission like the 007. We always get the plan A, never need a plan B. Stick it to your memory and this is where we be. I will never let a sucker start an Armageddon. కూర చేస్తున్నాడా, కూరని కోని చేస్తున్నాడా? ఏం కూర చేస్తున్నారు సార్? ఇదొక వెరైటీ డిష్ బంగారం. ఆ డిష్ పేరేంటి సార్? తిన్నా కానీ నేను కూడా చెప్పలేను. ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది బంగారం. నేను కూడా టేస్ట్ చేయనా? వద్దు వద్దు. ఎందుకు సార్? ఇది చిన్నపిల్లలు తినేది కాదు బంగారం, నాలాంటి పెద్దవాళ్ళు ధైర్యవంతులు తినేది. అయితే మా మమ్మీని టేస్ట్ చేయమనండి. వద్దమ్మా. ఇంకాస్త ఉప్పు కారం పడాలి. వావ్, పర్ఫెక్ట్. అయిపోయిందా మమ్మీ? అయిపోయింది. పద మనం వెళ్ళి భోంచేద్దాం. హలో 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 అలా వెళ్ళిపోతారా? నా కర్రీ అయిపోయిందండి. నా కర్రీ పని అయిపోయింది. అయితే వెళ్ళిపోతారా? ఇంకేం చేయాలి? థ్యాంక్స్ చెప్పాను మమ్మీ.
ఓ థ్యాంక్స్. థ్యాంక్స్ మాత్రమేనా? ఇంకేం కావాలండి? ఒక కర్ణుడిలా నా గ్యాస్ మీకు దానం చేశాను. ఒక శిబి చక్రవర్తిలా నా టైంని మీకు ఇచ్చాను. ఒక బలి చక్రవర్తిలా ఉప్పు కారం త్యాగం చేశాను. అందుకని నాకు మీ కర్రీ కాస్త ఇవ్వాలి. అడుక్కోవడానికి కూడా ఫ్యాషనా? ఇంకొంచెం వేస్తే మీ సొమ్మేమైనా పోతుందా? మొత్తం కర్రీ మీకే వేస్తే ఇక మేమేం తినాలి? కొంచెం కొంచెం ఇంకొంచెం వేయండి. పదమంగా. ఈయనేంటి ఇంత ఎర్లీగా వచ్చాడు? గుడ్ మార్నింగ్ సార్. రోజు ఫస్ట్ పీరియడ్ అయ్యగానే రారు, ఈ రోజు సార్ నాకన్నా ఫస్ట్ వచ్చారు. ఏంటి సార్ చంప మీద చేయి పెట్టుకున్నారు? ఇంకా నొప్పి తగ్గలేదు ఏంటి? అందుకే సార్ ఆ మేడం జోలికి వద్దంటున్నాను. ఇప్పటికైనా వదిలేయండి. నీ కంటికి ఎలా కనిపిస్తున్నారా? ఇంకో చంప కూడా పాల్గొట్టించుకునేలా ఉన్నారు సార్. చంపేస్తాన్రా. ఒక ఆడది నన్ను కొడితే ఊరికే ఉంటాననుకున్నావా? అది నా చంప మీద కొట్టుండకపోతే వర్కౌట్ అవ్వదులేని వదిలేసి ఉండేవాణ్ణి. ఇప్పుడు వదిలే ప్రసక్తే లేదు. అది నా చంప మీద కొట్టింది, నేను దాని లైఫ్ మీద కొడతాను. సార్ నేను మీకన్నా చిన్నవాడిని కావచ్చు కానీ ఒక పెద్ద విషయం చెప్తాను సార్. ఆడదాన్ని జోలికి వెళ్ళిన మగాడు జీవితంలో బాగుపడిందే లేదు సార్. నాకంటే మీరే ఎక్కువ చదువుకున్నారు. సీత జోలికి వెళ్ళిన రావణుడు ఏమయ్యాడు? ద్రౌపది జోలికి వెళ్ళిన కీచకుడు కౌరవులు ఏమయ్యారు? మీ మంచి కోరిక చెప్తున్నాను సార్. రేయ్, నేను ఇప్పటి వరకు ఎంతో మంది లేడీస్ టచ్ చేశాను. నాకేమైనా అయిందా? మిగతా వాళ్ళ సంగతి ఏమో గానీ జానకి మేడం వేరు సార్. మీకు భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళ గురించి ఆలోచించండి. రేయ్, ఇప్పుడు జాను గురించి తప్ప ఇంకేమీ ఆలోచించను. దాని అంతు చూడ్డానికి ఒక్క అవకాశం వస్తుందిరా. సార్ ప్రిన్సిపల్ సార్ వస్తున్నారు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటో ప్రేమ్, ఈ రోజు ఏ గుడికి పూజకి వెళ్ళలేదా? ఇంత ఎర్లీగా వచ్చావు? నిన్న అమ్మవారి గుడికి వెళ్ళారు సార్. అక్కడ పూజ బాగా జరిగింది సార్. గుడ్. నిన్న అమ్మవారి పూజ బాగా జరిగింది కాబట్టి బుద్ధి వచ్చి ఎర్లీగా వచ్చావు అన్నమాట. మీకెలా తెలుసు సార్? ఎవరు చెప్పారు? ఆయనకేం తెలీదు, నువ్వు అనవసరంగా వాక్కు. ఏంటి ప్రేమ్, ఏంటి అంటున్నావు? మీరు నిజం చెప్తున్నారు అంటున్నారు సార్. నీకో విషయం చెప్పాలయ్యా. పిల్లలకి పరీక్షలు దగ్గర పడుతున్నాయి కదా, వాళ్ళలో ఉత్సాహం నింపేందుకు ఏదైనా ఎక్స్కర్షన్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నానయ్యా. మంచి ఐడియా సార్. నాలాంటి గ్రేట్ ప్రిన్సిపాల్ కి ఇలాంటి గుడ్ థాట్సే వస్తాయా కుమార్? ఏంట్రా చూపు? నీ ఉద్దేశం నాకు బాగా అర్థమైంది. నన్ను నేను బాగా పొగుడుకుంటున్నాననే కదా. అవి మడత పెట్టి పాకెట్లో పెట్టు. ప్రేయర్ కి ముందే స్టాఫ్ మీటింగ్ ఉంది, టీచర్స్ రాగానే అందరికి చెప్పు. ఓకే సార్. ఇదిగో ప్రేమ్, నీకు ముందుగానే చెప్తున్నాను, నువ్వు కూడా కంపల్సరీగా ఎక్స్కర్షన్ కి రావాలి. మళ్ళీ ఆ పని ఈ పని ఉందని చెప్పి ఎగ్గొట్టడానికి చూడకు. ఎక్స్కర్షన్ కి టీచర్స్ అందరూ వస్తున్నారా సార్? అందరు రావాలనే కదా. అంటే జానకి టీచర్ గారు కూడా వస్తారా? తను లేకపోతే ఎలాగయ్యా? తను కంపల్సరీ. అయితే నేను వస్తాను సార్. రమ్మనే కదయ్యా చెప్తున్నది. కుమార్, టీచర్స్ రాగానే అందరికి చెప్పు. అలాగే సార్. రై కుమార్, ఇందాక ఒక్క అవకాశం రావాలన్నాను కదా, వచ్చేసిందిరా. అంటే ఎక్స్కర్షన్ లో పిల్లలకి మిగతా టీచర్స్ కి అది ఎక్స్కర్షన్ రా. నాకు నా జానుకి అది ఒక హనీమూన్. సార్ ప్లీజ్ సార్, వద్దు సార్. చెప్పాను కదరా, అది నా చంప మీద కొట్టింది, నేను దాని జీవితం మీద కొడతా. వస్తా.
దేవుడా, ఎక్స్కర్షన్ ఏం జరుగుతుందో ఏమో. స్కూల్లో మీటింగ్ ఉందని కుమార్ కాల్ చేశాడు. త్వరగా వెళ్ళాలి. త్వరగా వెళ్ళాలంటే ఆటోలో వెళ్ళాలి. సార్ టైం అవుతుంది సార్. బయలుదేరండి కుమార్. నడిచి వస్తున్నారా? నడిచి కాదు, ఆటోలో వస్తాను. పెట్టే. ఆటో 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 పదమంగా ఎక్కు మంగా. హలో హలో, ఆటో ఆపింది నేను. ఆటోని పిలిచింది నేను. నేను అర్జెంటుగా వెళ్ళాలండి. మేము అర్జెంటుగానే వెళ్ళాలి. మీరు ఇంకో ఆటో చూసుకోండి. మీరే చూసుకోండి. ఈ ఆటో నాది కాదు మాది. కాదు నాది. కాదు మాది.